ఇంత వరస్ట్ కంటెంట్ వరస్ట్ మూవీ కూడా అట్లా సెన్సార్ ఆగిపోతుంది చెయ్యొద్దు సెన్సార్ ఏ రకంగా అపాలజీ వీడియో రిలీజ్ చేయాలి ఆగిపోతుంది డిస్ప్లే. సో విజయ్ దేవరకొండ కానీ విశ్వక్సేన్ కానీ హిట్ ఇచ్చిన తర్వాత కొంచెం యాటిట్యూడ్ చూపించడం చాలా ఇష్యూస్ జరగడం చాలా జరిగింది. అది అబ్బాయి కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలా చేయడం అనేది అందుకే అట్లా ఫ్లాప్ అవుతుంది. ఏడో కూడా హిట్ అవుతలేడు, అన్నిటి దగ్గర ఫ్లాప్ అవ్వకుండానే వస్తుంటారు. వాళ్ళకంటే ఒక రేంజ్ ఉంది, ఒక క్రేజ్ ఉంది, వాళ్ళకి బయట ఎలా బడ్జెట్లు ఉండాలో వాళ్ళకి తెలుసు. బట్ వీడికి ఏం తెలుసు, ఆడు ఉండుతో యాటిట్యూడ్ గా మాట్లాడటం, యాటిట్యూడ్ గా వే ఆఫ్ బిహేవియర్ చాలా ఆరోగ్యంగా ఉంది మంది. మనకి అసలు ఏముందని చెప్పి ఆ పాటలు అసలు మీనింగ్ ఉందా? మొత్తం మీనింగ్ లెస్ సాంగ్స్ ఉన్నాయి. అపాలజీ వీడియో రిలీజ్ చేయమని అస్సలు చెయ్యడు. అపాలజీ వీడియో రిలీజ్ చెయ్యడు, అసలు చెయ్యకూడదు కూడా. ఎందుకంటే వాడు పాడిందంత ఏమంత మంచి పాట కాదు కాబట్టి అది అనేది వీడియో రిలీజ్ చేయొద్దు. అపాలజీ వీడియో జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో తను. సో ఆయన కూడా కేసు పెట్టాడు మాదాపూర్లో. నైస్ అండి, బాగా పెట్టారు. ఎవరు పెట్టారు? జర్నలిస్ట్ అశోక్ బిగ్ టీవీ అశోక్. నైస్ అండి, చాలా మంచి పని చేశారు. పెట్టాల్సిందే. ఎందుకంటే ఇంత వరస్ట్ కంటెంట్లు బయటలో పంపిస్తే అసలే ఇప్పుడు చాలా ఘోరంలో చూస్తున్నాం సొసైటీని. ఇంకా ఎక్కువ ఘోరంగా తయారవుతారు. ఈ పాట వాడదామన్న నోటికి వస్తలేదు, అంత వరస్ట్ అంటే జోబులు చేయి పెట్టుకుంటే యాటిట్యూడ్ అంటున్నారు కదా, చాలా మంది బయట ఏం చేస్తున్నా సరే మాట్లాడరు. సి అండి, జోబులో చేయబెట్టుకుంటే యాటిట్యూడ్ కదా. మరి మేము కూడా జోబులు మేము కూడా చేయబెట్టుకుంటాం, మరి మాకు కూడా యాటిట్యూడ్ ఉన్నది అనుకోవాలి కదా అవతలవాడు. మరి అనుకుంటలేరు. ఆ వే ఆఫ్ బిహేవియర్ ఉంటుందండి. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఆరగన్ బిహేవియర్ ఉన్నాక వాళ్ళది ఎక్కడ అంత జెన్యూన్ అనిపిస్తుంది? వానికి యాటిట్యూడ్ లేదని ఎందులో అనిపిస్తుంది? నాకైతే ఎక్కడ కూడా వానికి యాటిట్యూడ్ లేదు, వాడు చాలా హానెస్ట్, చాలా ఇదని నాకు ఎక్కడ కూడా అనిపించలేదు. చాలా వరస్ట్ కంటెంట్ ఇస్తాడు. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూతోనే వాడు వస్తాడు బయట. ఇండస్ట్రీలో ఒక హిట్ లేదు తనకి, లేదు. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చూసి అయ్యాకే ముద్దుబిడ్డలో హిట్ వచ్చింది, మిగతా అన్నిట్లో ఫ్లాప్ అయ్యా కూడా. థ్యాంక్ యూ. దుర్యోధనుడు కానీ భీముడు కానీ ఏ పాత్ర ఇచ్చినా ఫుల్ అట్రాక్షన్. దానవీర శూర కన్నా సినిమా చూడు అవుతుంది. 5 యాక్టింగ్లు ఒకటే సినిమా, 5 యాక్టింగ్ చేసిండు ఒకటే పిక్చర్లో ఎన్టీఆర్ గారు. కొంతమంది దగ్గర కొన్ని అంటే అట్లానే కాదు తాత. ఇప్పుడు మన రాజమౌళి డైరెక్టర్ మన వారణాసికి, ఇప్పుడు మహేష్ బాబు రామన్ గెటప్ కోసం నేను చాలా కష్టపడ్డాను సెట్ అవ్వడానికి. ఎవరి కోసం? జనాల కోసం. అబ్బే నీ కడుపు కోసం నా కొడుక 25 కోట్లు తీసుకుంటున్నావు కోసం కాదా? అంటే ఇప్పుడు వరకు ఆయనకు ఉంది కదా బాగానే బాగినమ్మా. 25 కోట్లు వానికి ఒక్క సినిమాకు నిలబెట్టుకుంటారా పైసా? నా కొడుక నువ్వు తినవు, ఇంకొకని పెట్టు. ఆయన మంచి పనులు చేస్తారు కదా. క్యాన్సర్ పేషెంట్లకి హార్ట్ ఆపరేషన్ బాగిను ఒక్కలకు చేసి 10 పేపర్లు వేసేవారు కానీ 10 మంది వానికే దానం చేస్తారు. మా పేరు మీద దానం చేయమని. నా కొడుకను అన్ని తీసి బ్యాంకులు వేసుకుంటున్నావు తప్పటి. ఏమనుకున్నావు బే కుర్చీ తాత? నేను ఎవరికి భయపడని అయ్యా కృష్ణనే ఉచ్చబోయించిన తాత పాట పాడుకున్నారు. మీ పాటను పెట్టుకుని మహేష్ బాబు గారు సినిమాలో తెలుసా? అవును, ఒకటి బాగిను. కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన. మరి నాకేమని ఇచ్చినావు బే? నువ్వు ఎవరిని అడిగి ఆ పర్మిషన్ తీసుకుని ఆ పాట డైలాగ్ రూపంలో పాడినావు బే. ఆ పాట పైన నా పర్మిషన్ తీసుకున్నావు బే. నిన్ను త్రివిక్రమరావుని ఇద్దరిని నీకెవరేమి ఇవ్వలేదా? వాళ్ళ ముఖాలు వాళ్ళకే కట్టలేదు. నా కొడుకులకు నాకేమి ఇస్తారు? అరే కొడుకంతా చెడ్డ నా కొడుకుని ఎట్లా షూటింగ్ గా తీసుకుంటారు బే? హీరో కాదు వాడు హీరో గాని జీరో గాని కుర్చీ తాత అంటారు బే. నేను ఎవరికి భయపడ. నువ్వు 100 మందిని తీసుకొచ్చుకో బాడీగార్డ్ అన్న మా ఆత్మ కట్టి ఊరెత్తా. అంటే ఒక విలేకరు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినాడు. విలేకరికి వార్నింగ్ ఇస్తే వాడు పేపర్లు వేయడు, ఇంకొకరు వేపిస్తాడు. నన్ను ఇమేజ్ కూడా పోతుంది. చెప్పు నెక్స్ట్. పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ కి వచ్చే అవకాశం ఉన్నది తెలంగాణ లోపల. పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ గా వస్తా అంటున్నాడు క్యాంపెయిన్ కి తెలంగాణకి. ఇక్కడ తెలంగాణ లోపల జనసేన జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయా? నువ్వు పరదాకే ఆడు. రాజకీయం గురించి నీకు తెలియదురా పవన్. పరదా మీద డ్యాన్స్ చేసుకో, పాట పాడు. హీరోయిన్ ని గట్టిగా పట్టుకో, దాన్ని సన్లు తీసుకో, పర్వాలేదు. నా కొడుక నీకు రాజకీయం ఎందుకురా? సపరేట్గా దాంట్లోనే ఉండు. నెక్స్ట్ కొద్దిగా వెనక్కి జరిగి బాబాయ్. చెప్పన్నా. ఆయన ఇంటెన్షన్ బాగుంది. అంటే ఒక మనిషి మనకి ఎగతాళి చేసినప్పుడు ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ పాటల లిరిక్స్ లో ఉండడం జరిగింది. కానీ ఒక్క బూతు మాట వాడి ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోగొట్టుకోవడం జరిగింది. ఒకటి ఏంటి అంటే నీ ఇంటెన్షన్ కరెక్ట్ అయినా కానీ నీ మాటలు కరెక్ట్గా ఉండాలి.
బూతు మాటల్ని బయట అదే మాట్లాడి సినిమాలలో అదే వాడి ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి మీ నాన్నగారు సీనియర్ యాక్టర్ అవ్వచ్చు, ఐ మీన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు చిన్న తెర మీద మీ నాన్నగారు ఎక్స్పీరియన్స్ పర్సనే కావచ్చు. అంత మాత్రాన మీరు వచ్చేసి మీ యాటిట్యూడ్ని చూపించుకుంటూ ఈ విధంగా మాట్లాడాలి. ఇంకోటి మీ ముందు చాలా సీనియర్ ఆర్టిస్టులు అయినటువంటి జెడి చక్రవర్తి గారు ఉండడం జరిగింది, హీరో సాయి కుమార్ గారి కొడుకు ఆది గారు ఉండడం జరిగింది. వాళ్ళ ముందు కూడా మీరు ఇలాంటి బూతు మాటలు మాట్లాడి పాటలు పాడి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మీ యొక్క యాటిట్యూడ్ స్టార్ అనేది మేము లైఫ్ లాంగ్ ఏమంటారు క్యారీ ఫార్వర్డ్ చేద్దామని అనుకుంటున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇంకొకటి సినిమాలో మీరు ఉండాలి అనుకుంటే ఫస్ట్ మీ నోరు కంట్రోల్లో ఉండాలి. పెద్ద పెద్ద సినిమా హీరోల కొడుకులే చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు, చిన్న మొక్క మీరు ఇంకా అంత విత్తనం నుంచి జస్ట్ మొలకెత్తారు. ఆ మొలకనే మీరు స్టార్టింగ్లోనే ఎండగొట్టుకుంటా అంటే ఎవరు ఏం చేయలేరు. అంతెందుకండి పూరి జగన్నాథ్ గారి కొడుకు ఆకాష్ పూరి గారు ఎంత మంచిగా మాట్లాడతారు, ఆయనకి ఎంత ఫేమ్ ఉంది. పూరి జగన్నాథ్ గారు అంటే ఒక మంచి ఇండస్ట్రీలో ఒక గుర్తింపు ఉన్నటువంటి డైరెక్టర్. అంతటి పెద్దడి అతని కొడుకే ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఆయన పలకరించే విధానంలో చాలా అద్భుతంగా అంటే మనిషిని పలకరింపులోనే తెలిసిపోతుంది ఇతని గుణం ఎలాంటిదని. ఇంకొకటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఒక మనిషిని అశోక్ గారిని నువ్వు 24 అవర్స్లో నాకు సారీ చెప్పాలిరా అని అంటే రెస్పెక్ట్ లేకుండా, మర్యాద లేకుండా, గౌరవం లేకుండా నువ్వు మాట్లాడి ఒక జర్నలిస్ట్ని నువ్వు అవమానపరిచినావు అంటే నువ్వు ఎక్కడి వరకు ఎదుగుదాం అనుకుంటున్నావా, లేకుంటే ఇక్కడే తొక్కిపడేసి ఈ ఫిల్మెంట్స్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మీ నాన్నగారి కూడా చిన్నప్పుడు మీరు చూసినట్లయితే కొంచెం యాటిట్యూడ్ చూపించేవారు. పర్సనల్గా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, సినీ ఫీల్డ్లో చూశాను. అంటే టీవీ ఛానల్స్లో ఆయన యాంకర్గా చేసినప్పుడు కొంచెం చిన్న వేళతో కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడేవాళ్ళు. అలాగే మీరు పెద్ద చిన్న తేడా లేకుండా పెద్దవారిని మీరు ఈ విధంగా అసభ్యకరంగా వాడు అని సంబోధించడము, వాడు అని చెప్పడము కరెక్ట్ కాదు. ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి? అంటే వాళ్ళ నాన్నగారు కూడా ఎందుకు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు? ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటే నాదే నా కొడుకు వచ్చింది వారసత్వం అనే విషయం మీద మనం చర్చించుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లయితే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ మీడియా ఫీల్డ్లో నేను ఆయన చూశాను. చాలా యాటిట్యూడ్గా ఉండేవారు, కొడుకు కూడా అలాగే ఉన్నాడు. ఇంకా ఒకవేళ తను ఎంటర్ అయితే మాత్రం పెద్దగా అవుతుంది ఇష్యూ అని చెప్పేసి కొడుకే సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు చేసిన తప్పుకి నువ్వే పరిష్కారం ఎంచుకోవాలి అని చెప్పేసి కొడుకుకి వదిలేయడం కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఎంటర్ అయితే ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి. ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసు. ఒక నెగిటివ్ వచ్చింది అంటే ఎలా ఉంటుంది, ఎలా ఫేస్ చేయాలి? ఆల్రెడీ యాటిట్యూడ్ స్టార్గా తనకి చాలా నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా చాలా మాటలు ఇలాగే మాట్లాడాడు. ఎవరిని రెస్పెక్ట్ చేయకుండా, మీడియా వాళ్ళని గౌరవించకుండా మాట్లాడిన సందర్భాలు చాలా చూసాం మనము. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తున్నాడు. సో చాలా ఫ్యూచర్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది మీరు గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే.